రక్తంతో లెటర్ రాసావట? అంత ప్రేమించావా? ఒక్కో లైన్కి 1000 అటగా లెక్క. రక్తంతో రాయడానికి నువ్వేం MBBS చదవడం లేదు, MBA చేస్తున్నావు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాస్త మహేంద్ర బ్యాడ్ సన్ ఆఫ్ అఖిలాండేశ్వరి అనిపించుకుంటున్నావు, అవునా? జస్ట్ ఫర్ ఫన్ మామ్. తప్పు. సరదాను సంతోషాన్నివ్వాలి కానీ సమస్యల్ని తీసుకురాకూడదు. వీడియో గేమ్స్ ఆడితే ఫన్ అవ్వచ్చు, ఆడపిల్లల లైఫ్తో ఆడితే ఫన్ ఎలా అవుతుంది? జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. పడవ మీద రావే పుట్టతిన దేవే, చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగి పూలు. ఆ పాట ఆపవే. నీకేనా చెప్పేది? ఆ పాట ఆపవే. చందమామ రావే జాబిల్లి రావే చాక్లెట్లు దేవే పారిజాతం దేవే. చందమామ రావే జాబిల్లి రావే పారిజాతం దేవే. ఉరితాడు చేస్తాడు, ఆపుతాలేదా? నువ్వు ఆపక్క. ఆ పాట అంటే అసలు నీకేమైందే? నా తమ్ముడు పడుకోవాలంటే నేను పాట పాడాలి. నిద్రపోయాడో చచ్చాడు చూడవే. నీ స్వరం అంటే చలి జ్వరం వచ్చేలా ఉంది. అమ్మగారు కూడా అరిచారు తెలుసా? పాపక్క పాపక్క వారు కూడా పాడారా? ఆవిడ కూడా పాడారు. నోరు మూసుకొని పడుకోవే. పడుకో. పాపక్క కళ్ళు మూసుకొని కదా పడుకోవాలి. పాప ఏమో ముందే పల్లెటూరు వేషాలు వేయొద్దు. పొద్దున్న అమ్మగారి చేతిలో చెంప చెల్లుమందా? ఇప్పుడు పాడి ప్రాబ్లం చేస్తే నీ పాడెక్కిస్తారు, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు ఈ పాపమ్మ గురించి? ఆల్మోస్ట్ అమ్మగారి ఆత్మను కాబట్టి నీ భవిష్యత్తు చెప్పగలుగుతున్నాను. తోలు తీయడాలు, కాళ్ళు రెగ్గొట్టడాలు అలాంటి చిన్న చిన్న పనిష్మెంట్లు ఉండవు. వేసామా, తవ్వామా, పూడ్చామా, అర్థమైందా? నాన్నయ్ నాన్నయ్ పాపకొచ్చి చంపేసేంత పని చేసింది. ఇక్కడ పాడిన కూడా తప్పేనా? ఈ ఇంటి పద్ధతిలో నీ కొత్త పార్వతి. ఈ ఘట్టము నేను నిలయం, క్రమశిక్షణకు బడి. ఈ బడిలో పాఠాలు తొందరగా నేర్చేసుకుని పాస్ అయిపోతే జీతాలు కూడా ఇస్తారు. అట్నా? భలే భలే నాన్నోయ్, గబగబా పాటలన్నీ కంఠస్థం పట్టేసి నెల తిరక్క ముందే జీతం నీ జేబులో పెట్టేస్తా. డబ్బులు దండిగా జమ చేసి మా నాన్నని లక్షాధికారిని చేసేస్తా. నా బంగారు తల్లే. నవ్వుతారేటి? ఈ పిల్ల కళ్ళు మూసుకోకుండానే కళ్ళలు కంటుంది అనుకుంటున్నావా? సత్య ప్రమాణం నాన్నోయ్, చెప్పింది చేస్తా. మంచిదమ్మా, నా బంగారు తల్లి కదా. పొద్దుపోయింది, ఇల్లు పడుకోపో. అంత పెద్ద కారు తోలి తోలి నీ కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటా. పడుకో. గుడ్ నైట్. చెప్పు నాన్న. గుడ్ నైట్. నా గుడ్డు హనుమంతు. నీ ఊసే మర్చిపోయాను అనుకున్నావా? లేలే, తెల్లారగానే నీకు మంచి జాకు చూస్తాలే. గుడ్ నైట్.
తల్లి గోమాత తెల్లారగట్ల కోడి కొయ్యగానే తలంటుకొని ఈ తట్ట అట్టుకొచ్చేశాను. పసుపు కుంకుమలతో నీకు తొలి పూజ చేయడం అయిపోయినది. ఇక నువ్వు కనుకరించి దోసెడు పంచకం తట్టెడు పేడ కురిపించినావనుకో సంబరంగా ఇంటికి పోతా. అదేంటి తల్లి, నేను పాలు అడిగానా? ఓ పాలు పెంటేగా అడిగింది. ప్రసాదం అనుకుని కళ్ళగద్దుకుంటాను. తప్పేమనేసి లటుక్కు నట్టుకెళ్తాను. కాని త్వరగా కాని. అరే పొద్దున్నే పోయడం నీకు అలవాట్లేదేటి? ఎయ్యమ్మాయి, నా బంగారు తల్లి కదూ. బ్రతిమాలితే ఎరువునేస్తాయా అమ్మాయి? లేకపోతే మూగుచెవుల్ని బెదిరిస్తావేటండి? అడిగితే గాని అమ్మాయినా అన్నం పెట్టదు. అడగందే ఆవు పేడెత్తదా? మరే అంత శ్రద్ధగా తీసుకెళ్తున్నావు ఎవరింటికి? ఇల్లా పేరు కూడా పెద్దదే, గట్టమనేని అఖిలాండేశ్వరి. ఓ ఎంత చిత్రం! ఆ యమ్మ పేరు చెప్పగానే ఈ ఆవమ్మ అమ్మ అనకుండానే అన్ని కానిచేసినది. నీ పేడ తీసుకుని అమ్మేసుకుంటాననుకుంటున్నావా? చచా, అట్లాంటి పెంట పని నేను చెయ్యను. మా ఊరు నుండి ముద్దమందారం మొక్క అట్టుకొచ్చాను గాందా, అది నీలా ఏపుగా ముద్దుగా పెరగాలని ఇది పట్టుకుపోతున్నాను. దండిగా పువ్వులు పూస్తే నీ కొమ్ములకి మందారమాల కడతాలే. వస్తాను, టాటా. చెమటలొచ్చేసే తాగు నాన్నా. ఎస్ మామ్. చెమటలొస్తే నాప్కిన్ తో తుడవాలి కానీ గేదె కుడి తాగించినట్టు 5 నిమిషాలకు ఒకసారి జ్యూస్ పడుతూనే ఉన్నావు. ఏయ్, నా కొడుక్కి దిష్టి పెట్టకే. ఇలా అయితే వాడి కండలు రావు, కొవ్వే వచ్చేది. అదైనా రానివే. ఎముకల గుడికి డ్రెస్ తొడిగినట్టుంది చూడు పాపం. నువ్వు తాగురా. ఇక చాలు మమ్మీ, అని ఇచ్చాం వాటర్. కోటీశ్వరులు నీళ్ళెక్కువ తాగకూడదురా. తాగు. అమ్మమ్మ ఆగదు. పోయేటప్పుడు ఈ అని పల్లెకిరించావు, వచ్చేటప్పుడు తల్లెగిరిస్తున్నావు. నన్ను గుర్తుపట్లా? నువ్వు తెలుసమ్మా, కానీ ఇదేంటి అని అడుగుతున్నాను. పేడ పంచకం చూడకర్లా, వాసన చూస్తే చాలు. అరే అదే అంటున్నానమ్మా, లోపలికి తీసుకుపోవద్దు అని. వద్దు, ఏమనుకుంటున్నావు నువ్వు? తప్పు తప్పు, కళ్ళు పోతాయి. నీకెంతమంది పిల్లలు? 2, పాప బాబు. మరి అమ్మాయికి పెళ్లి కావద్దా? మీ కొడుకు చదవద్దా? దానికి దీనికి సంబంధం ఏంటి? ఓ, అడుగుతావనుకున్నాను, అడిగేశావు. ముందు దండం పెట్టుకో. మొక్కు. గుడ్. పొద్దున్నే కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడికెళ్ళి గోమాతని బతిమాలి బుజ్జకించి అట్టుకొచ్చిన మహా పవిత్ర ప్రసాదం ఇది. కంగారు పడకు, నీ కెట్టన్లే, మొక్కకు. నా ముద్ద మందారానికి ఈ పేడ ముద్ద. వెళ్ళమ్మా, పెద్ద మేడం కంటపడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళు నీ ప్రసాదం. ఆ గది. గుడ్ మార్నింగ్ మామ్. డిప్స్ కొడుతున్నా. ఎస్. జిగ్ 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 జా జిగ్ జా. టిన్ 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 జా. Wow. Fantastic. Wow, superb. ఏంటి
ఏంటి చిన్న బాబు గారు? నిన్న రాత్రి పాట పాడిన లతా మంగేష్కర్ ఎవరు? మన డ్రైవర్ హనుమంతు కూతురు బాబు. అంత భక్తిందుకే ఈ తులసి చెట్టు కాదు కదా. ఇది ముద్ద మందారం రా. లలితమ్మకు చాలా ఇష్టం. ఆవిడెవరు? తప్పు తప్పు, లలితా పరమేశ్వరి అమ్మవారు, శివయ్య మిస్సెస్. అక్కడ కదా నాటుతానన్నావు, ఇక్కడెందుకు నాటావు? వద్దు రోయ్, ఈ మేడ నీడ పడితే మన మొక్క బతకదు. ఎండ తగలాలని అమ్మమ్మ చెప్పలేదు? ముసలిని చెప్పిందో నువ్వేం విన్నావో. ఈ కాగితాలు ఏంటమ్మగారు? అవి కాగితాలు కాదు హనుమంతు, మీ జీవితాల్ని మార్చే ప్రమాణ పత్రాలు. 25 ఏళ్లుగా మా దగ్గరే పనిచేస్తున్నందుకు మేము నీకిస్తున్న ప్రతిఫలం. నాకు తెలుగు కూడా చదవటం రాదమ్మా. ఇదేదో ఇంగ్లీష్లో రాసి ఉంది. ఈ ఘట్టమనేని నిలయంలో ఉన్న అవుట్ హౌస్ నీ పేరు మీద రాశాను. చెట్టు నేడుంటే చాలు అనుకునే నాలాంటోడికి కూడిచ్చారు. పెళ్ళిడికొచ్చిన నా బిడ్డ పార్వతికి నీ ఆశీర్వాదం ఉండాలమ్మా. వావ్, సూపర్. వన్ పిక్ ప్లీజ్. వావ్. ఎవరికి పోస్ట్ చేస్తున్నావు బ్రో? టమాటాలా ఉండే రీటేక్ పోస్ట్ చేస్తున్నా. పిక్ చూడగానే పికప్ చేసుకోమని మెసేజ్ వస్తుంది చూడు. భవానీ, ఈ నెక్లెస్ నీకు. నైస్ కదా. ఫంక్షన్ లో వేసుకో. కాత్యా, ఇది నీకు. థ్యాంక్ యూ పెద్దమ్మా, ఇట్ లుక్స్ ఆసమ్. ఎస్. ఇంకా చాలానే ఉన్నాయే. వావ్, ఇది సూపర్ గా ఉందే. పాపా, ఇది ఈ ఇంటికి కాబోయే కోడలి కోసం చేయించింది. డోంట్ టచ్. బాగా ఆకలిగా ఉంది కదా అని 2 చేతులతో తింటావా భవాని? నువ్వు పక్కనుండు. అన్నయ్య, ఒక స్నాప్ తీ. యా, గో గో. చిట్టకార్తె కుక్కల అలా ఆశగా చూడకు, ఉన్నది పోగొట్టుకుంటావు. పదా. నీకు అసూయ అనే రోగం ఉందని నాకు తెలుసు. నోరు మూసుకోవడమేమందని నీకు తెలీదు.
మీ వదిన నన్ను ఎంతగా అవమానించిందో చూసారా? నేను నెక్లెస్ ని పట్టుకుని చూడపోతే ఆఫ్టర్ ఒక పని మనిషితో పక్కకు పెట్టించింది. గుళ్ళో ప్రసాదం కోసం చేతులు చాచినట్టు కాకుండా గుళ్ళో హుండీ కొట్టేసే దానిలో లటుక్కుని చేయి పెడితే పక్కన పెట్టరా మరి? ఏవైనా ఆవిడ దగ్గర మనది ముష్టి బతుకైపోయింది. చిచ్చి, ముష్టి బతుకు ఇంత దర్జాగా ఉంటే జన్మ జన్మలకి ఇద్దరం ముష్టి వాళ్ళగానే పుడదాం శ్రీమతి. లోపలికి రావచ్చా? అయ్యయ్యో, ఎంత మాట వదినా. దేవతే భక్తుల దగ్గరికి వస్తానంటే కాదంటావా? రండి రండి. భక్తితో పాటు భయం ఉంటేనే బతకగలుగుతాం గౌరీ. ఏమంటావ్? నేనైతే చచ్చినా కాదన్ను వదినా. నీ కూతురికి కొడుక్కి నెల నెల పాకెట్ మనీ ఎంత పడుతుంది? ఆడపిల్లకి అవసరాలు ఎక్కువ ఉంటాయని 20,000, మగపిల్లాడికి ఏ అలవాట్లు ఉండకూడదని 15,000 అకౌంట్లో పడుతున్నాయి వదినా. మరి మీ ఆవిడకి నీకు? 1వ తేదీ పెద్దగా ఖర్చులే ఉంటాయి అనుకుంటాం. 30వ తేదీ వచ్చేసరికి చాట్ అంత లిస్టు, వెంటనే ఫస్ట్. ఇద్దరికీ కలిపి 5 లక్షలేస్తున్నారు వదినా. ఒంటి మీద ఇంత పడ్డా జీవితంలో ఇంకా ఏదో లేదని ఫీల్ అయితే నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన సూట్ కేసులో నీ బట్టలు మాత్రమే సర్దుకుని వెళ్ళిపోవచ్చు గంగా భవానీ. ఆలోచిస్తూ వెళ్ళాలి అనుకుంటే ట్రైన్లో వెళ్ళు. పశ్చాత్తాపడ్డానికి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆలోచించేంత టైం లేదు అనుకుంటే ఫ్లైట్లో వెళ్ళిపో. ఈ అఖిలాండేశ్వరికి దూరంగా ల్యాండ్ అవ్వచ్చు. ఓకే? మీ పెళ్లి రోజు ఫంక్షన్కి నన్ను ఏ చీర కట్టుకోమంటావక్కా? నువ్వు ఏది చెప్తే అదే. ఇది కట్టుకో. సూపర్, బాగుంది. ఇలానే ఉండు. ఇంకేదైనా పూసావనుకో కోతిలా ఉంటావు. ఆల్ రైట్, ఇది ఫిక్స్ రా. అమ్మా అమ్మా, ఎలా ఉన్నాను? బాగున్నాను కదా? అమ్మా పార్వతి, కొన్ని మంచినీళ్ళు ఇవ్వమ్మా. నాన్న నాన్న, డ్రెస్ ఎలా ఉంది? ఇది అమ్మగారి చీరని గుర్తుపట్టేలా ఉందమ్మా. ఎప్పుడన్నా మా నూరికెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుండేది. ఇప్పుడు ఎందుకు వేసుకున్నావు పార్వతి? నాన్న నిల్లు. ఈ రోజు పెద్దింట్లో ఫంక్షన్ కదా, డ్రైవర్ కూతురైతే మటుకు దర్జాగా ఉండకూడదా? ఆగిపోయారే, రండి. స్టన్నింగ్ మిస్టర్ దేవా, ఆసమ్. హోమ్ థియేటర్ అంటే చెవులకు వినసొంపుగా ఉంటుంది అనుకున్నా, బట్ ఇంట్లోనే థియేటర్ ఉంది అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది.
మా నాన్నగారికి ఓల్డ్ క్లాసికల్ మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం. అమ్మ ఆలోచన అందనంతా ఆనందాన్ని పంచుతుంది. మా నాన్నగారి కోసం అమ్మ కట్టిన థియేటర్ ఇది. వండర్ఫుల్ సార్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ గడ్డంనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఓ మైల్ స్టోన్ గా ఉండిపోతుంది. ఈ వీడియో సింగపూర్ బిజినెస్ మ్యాన్ కి చూపిస్తే డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేస్తారు. లెట్స్ వాచ్ ఇట్. ప్లే. ఈ వీడియో చూస్తే డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేస్తారు. స్టాప్ ఇట్. విజయ, సార్, వాట్ ఇస్ దిస్? అది పెద్దబాబు గారు. ఎవరు వచ్చారు థియేటర్లోకి? ఈవినింగ్ చిన్నబాబు గారు కాసేపు ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసి వెళ్ళారు. రోమియో వాడే చేసి ఉంటాడు. ఎనీవేస్, లీవ్ ఇట్. లెట్స్ ఎంజాయ్ ది పార్టీ. నన్ను ఈ చీర కట్టుకోమని చెప్పి ఆవిడ చూడు ఎంత గ్రాండ్ గా రెడీ అయి వచ్చిందో. అసలు ఈ పార్టీకి మా వదిని చూడ్డానికే చాలా మంది వస్తారు. నిన్ను పరిచయం చేసినా ఎవరు గుర్తుపట్టరు. హ్యాపీ సిల్వర్ జూబ్లీ యానివర్సరీ వదిన. థ్యాంక్ యూ గౌరీ. హ్యాపీ సిల్వర్ జూబ్లీ యానివర్సరీ అన్నయ్య. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ బావగారు. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ అక్క. థ్యాంక్ యూ. పార్టీలో లోటైనా పొరపాటైనా జరిగితే అస్సలు సహించను. అందరూ ఎలర్ట్ గా ఉన్నారు కదా? అందరూ ఎలర్ట్ గా ఉన్నారు మ్యామ్. ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఇచ్చే పార్టీ అందరికీ జీవితాంతం గుర్తుండిపోవాలి. అండర్స్టాండ్? మొహం లైట్కి చూడలేకపోతున్నా. పార్టీ చూడలేకపోతున్నానని దిగ్గాలుగా ఉందిరా గాని ఇక్కడ నెక్కరేసుకొని నేను అట్ట గాడేసుకొని నువ్వు పోతే ఇస్తరాకులు ఎత్తవాలనుకుంటారు. అయినా అయ్య వద్దని చెప్పాడు కదా. అమ్మోరు జాతర చూడకపోతే బాధపడాలి కానీ అమ్మగారి ఫంక్షన్ చూడకపోతే బెంగెట్టుకుంటావా? భోజనాల టైం వరకు కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దారా. ఏమోరా, పల్లెటూరులో అయినా ఆ వాగు వంక చుట్టుతా ఆడతా పాడుతా తిరిగేటోళ్ళం. సిటీకి వస్తే కొత్త ప్రపంచం చూద్దాం అనుకున్నాం కానీ ఫంక్షనే చూడనేస్తలేరు. ఇప్పుడు ఏమంటావు? కోటీశ్వరులు ఇంట్లో సంబరం అంటే పక్కిరప్ప తిన్నాల కంటే బాగుంటదట్రా. రే గని గని నా తమ్ముడివి కదూ, దూరం నుండైనా చూద్దాం రా. అయ్యో బయటికి రావద్దన్నాడు కదే. మనమేం దొంగతనం చేయట్లేదుగా, దొంగ చాటుగా చూద్దామంతే. పోయినెళ్ళు రాఖీ కట్టినప్పుడు ఏం కావాలో కోరుకో అన్నావు, గుర్తుందా? అయితే పార్టీ చూడాలని కోరికగా ఉందిరా, చూపుతావలేదా? అక్కడిగిన కోరికను తీర్చని తమ్ముడుంటాడే, రా పోదాం. రే కని ఈ అక్క కోసం ఎంత ఆలోచన చేసావురా. ఓ సౌందర్య, అమ్మ పోయాక నన్ను అమ్మలా చూసుకున్నావు, నీకు కాకుండా ఎవరు చేస్తాను? నువ్వుండక్క. ఎక్కక్క
ఎలాగైనా ఫంక్షన్ లో అడుగు పెట్టాలరా. నువ్వు కొంపలు ఉంచకు, దించమంటావా? ఒక కోరిక అడిగావు బాగుంది, ఒకదాని తర్వాత ఒకటి అడిగితే నా వల్ల కాదు చెప్తున్నా. మనం ఏం పాపం చేస్తామని ఇలా పక్కకుండాలి చెప్పు. టై కట్టమంటే కంగారులో ఊరేసుకునే రకం మనం. గుళ్ళోనే దూరం నుండి దండం పెట్టుకుని పోతాం. గొప్పోళ్ళుండే ఫంక్షన్ లో మనని దగ్గర రానిస్తారా అక్క? మనసును చంపుకోవడం నాకు చేత కాదు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మా పెళ్ళై 25 ఏళ్లైన సందర్భంగా మేమిస్తున్న ఈ పార్టీకి మీరందరూ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అకేషన్లో నేను మీకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఈ భూమి మీద నాకు 2 ప్రాణం. ఒకటి నా భార్య, రెండోది నా భార్య. Come on, claps please. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.